सियावर रामचंद्र की, सियावर रामचंद्र की जय सियाराम, జై సియారాం. ఈ आज రోజు ఈ జై ఘోష ये जय घोष కేవలం सिर्फ सियाराम సీతారాముడి की నగరంలో नगरी में ही नहीं सुनाई दे रहा, యావత్ ప్రపంచంలోనూ బల్కి ప్రతిధ్వనిస్తోంది. इसकी దేశ गूंज ప్రజలందరికీ, ప్రపంచ పూరే దేశాలలో ఉన్న విశ్వభర్ మే కోట్లాది భారత భక్తులకు, రామ सभी భక్తులకు देशवासियों को నేటి ఈ పవిత్ర సందర్భంలో और కోట్లాది శుభాకాంక్షలు. विश्व भर में फैले करोड़ों करोड़ों भारत भक्तों को, राम भक्तों को आज के इस पवित्र अवसर पर कोटि कोटि बधाई। मंच पर विराजमान उत्तर प्रदेश के ऊर्जावान, यशस्वी, लोकप्रिय मुख्यमंत्री ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి श्रीमान యోగి ఆదిత్యనాథ్ గారు, योगीनाथ जी, यूपी की गवर्नर వేదికపై ఆసీనులైన ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, परम पूज्य పూజ్యనీయులు నృత్య గోపాల్ దాస్ మహారాజ్ గారు, और हम అదే सभी విధంగా మా అందరికీ పూజ్యులు శ్రీ आदरणीय మోహన్ मोहन భగత్ గారు भागवत जी और यहाँ ఈ पर చారిత్రాత్మకమైన క్షణాన్ని हिंदुस्तान के దర్శించి कोने-कोने से आए हुए ప్రత్యక్ష సాక్షిగా నిలిచే అవకాశం संत కల్పిస్తూ परंपरा के महान శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నన్ను देश के ఆహ్వానించటం सभी नागरिकों, నిజంగా నా అదృష్టం. ये मेरा सौभाग्य है कि श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट ने मुझे आमंत्रित किया, इस ऐतिहासिक पल का साक्षी बनने का अवसर दिया। मैं इसके लिए हृदयपूर्वक श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट का आभार व्यक्त करता हूं। ఇందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. और आना बड़ा स्वाभाविक भी था, क्योंकि राम काज किनु बिनु मोहि कहां विश्राम। రామ్ కాజ్ కిన్హే బిను మోహీ కహా విశ్రామ్ అంటే రామకార్యరహితమైన విశ్రాంతి నాకెక్కడి. आज भगवान భారతదేశం भास्कर के ఈ सानिध्य రోజు में సూర్య భగవానుడి सरयू के సన్నిధిలో किनारे సరయూ నది एक ఒడ్డున स्वर्णिम ఒక अध्याय సువర్ణాధ్యాయాన్ని రచిస్తోంది. कन्याकुमारी నుంచి से క్షీర क्षीर భవానీ भवानी वరకు, तक, కోటేశ్వర్ నుంచి కామాఖ్య వరకు, कोटेश्वर से कामाख्या तक, జగన్నాథుడి నుంచి కేదార్నాథ్ వరకు, जगन्नाथ से केदारनाथ సోమనాథ్ तक, నుంచి కాశీ విశ్వనాథుడి వరకు, सोमनाथ से काशी సమ్మేద్ विश्वनाथ శిఖరం నుంచి శ్రావణ బెళగుళ వరకు, समेत शिखर से श्रवण బోధగయ నుంచి बेलगोला तक, సార్నాథ్ వరకు, बोध गया से అమృత్సర్ నుంచి పాట్నా सारनाथ, సాహిబ్ వరకు, अमृतसर साहब से అండమాన్ నుంచి पटना అజ్మీర్ साहिब వరకు, तक, లక్షద్వీప్ నుంచి లేహ్ अंडमान వరకు, से अजमेर ఈ రోజు तक, యావత్ భారతం लक्षद्वीप से राममय लेह है। तक, आज पूरा भारत राममय है। पूरा देश रोमांचित है, हर मन दीपमय है। దేశమంతా ఆనందంతో గగురు పొడిచింది. पूरा भारत ప్రతి మనస్సు దీపమయమైంది. भावुक है। ఈ రోజు భారతదేశం అంతా భావుకత్వాన్ని సంతరించుకుంది. శతాబ్దాల నిరీక్షణ ఈ రోజుతో సమాప్తమవుతుంది. బ్రతికుండగా ఈ పవిత్ర దినోత్సవాన్ని తమ కళ్ళతో వీక్షించడాన్ని కోట్లాది మంది ప్రజలు నమ్మలేకపోతున్నారు. नहीं हो रहा होगा సహచరులారా, कि वो अपने ఎన్నో ఏళ్లుగా చెట్టు నీడన టెంట్ లోపల ఉంటున్న మన బాలరాముడికి देख पा रहे ఇప్పుడు ఒక భవ్యమందిర నిర్మాణం జరగబోతోంది. महानुभावों శతాబ్దాలుగా పడుతూ లేస్తూ కొనసాగుతూ వచ్చిన ఈ రామ జన్మభూమి और टेंट ఇప్పుడు విముక్తమైంది. हमारे राम నాతో పాటు మీరందరూ అనండి, జై సియారాం, జై సియారాం. निर्माण होगा। टूटना और फिर उठ खड़ा होना
सदियों से चल रहे इस व्यतिक्रम से राम जन्मभूमि आज मुक्त हुई है। मेरे साथ एक बार फिर बोलिए, जय सिया राम, जय सिया राम। साथियों, సహచరులారా, हमारे మన స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో समय ఎన్నో తరాల వారు कई తమ సర్వస్వాన్ని దేశం కోసం సమర్పించారు. अपना ఆ పరతంత్ర కాలంలో స్వాతంత్ర్య పోరాటం జరగని క్షణమే లేదు. गुलामी के స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేయని ప్రదేశమే లేదు. कोई ऐसा ఆగస్టు समय नहीं 15 था అలుపెరగని ఆ తపస్సుకు లక్షలాది బలిదానాలకు చిహ్నంగా నిలిచింది. స్వాతంత్ర్యం కోసం कोई भूभाग అకుంఠిత కాంక్ష जहां ఆ భావనకు ప్రతీక. आजादी के लिए అదేవిధంగా రామమందిరం కోసం శతాబ్దాలుగా ఎన్నెన్నో తరాలు అకుంఠిత దీక్షతో అవిశ్రాంతంగా ఏకనిష్టతో ప్రయత్నాలు చేశాయి. लाखों ఈ రోజు बलिदानों का प्रतीक వారి తపస్సుకు, త్యాగానికి, సంకల్పానికి ప్రతీక. उस రామమందిరం కోసం జరిగిన ఉద్యమంలో బలిదానాలున్నాయి, भावना का प्रतीक సమర్పణలున్నాయి, పోరాటం ఉంది, సంకల్పము ఉంది. तरह వారి త్యాగాలు, వారి బలిదానం, వారి పోరాటం, వారు కన్న కలలు के लिए నేడు సాకారమవుతున్నాయి. कई कई सदियों तक कई कई पीढ़ियों ने अखंड अविरत एक निष्ठ प्रयास किया है। आज का ये दिन उसी तप, त्याग और संकल्प का प्रतीक है। राम मंदिर के लिए चले आंदोलन में अर्पण भी था, तर्पण भी था, संघर्ष भी था, संकल्प भी था। जिनके त्याग, बलिदान और संघर्ष से आज ये स्वप्न साकार हो रहा है, जिनकी तपस्या వారి తపస్సే मंदिर में రామమందిరానికి పటిష్టమైన పునాదిరాయిగా నిలిచి ఉంది. ఈరోజు నేను వారందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వారందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. करोड़ देशवासियों की సకల సృష్టిలోని శక్తులు, రామ జన్మభూమి పవిత్ర ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తిత్వాలు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ ఉత్సవాన్ని చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. संपूर्ण అందరికీ सृष्टि की వారు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. राम जन्मभूमि के पवित्र आंदोलन से जुड़ा हर व्यक्तित्व जो जहां है इस आयोजन को देख रहा है, वो भाव विभोर है, सभी को आशीर्वाद दे रहा है। साथियों, राम సహచరులారా, हमारे రాముడు मन में गढ़े हुए మన మనస్సుల్లో ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. हमारे भीतर మనలో పూర్తిగా घुल కలిసిపోయాడు. मिल गए हैं। ఏదైనా కోరిక కోరుకోవాలనుకుంటే कोई काम స్ఫూర్తి करना కోసం మనం రాముడి వైపే प्रेरणा के చూస్తాం. लिए हम శ్రీరాముడు అద్భుత శక్తిని भगवान राम ఒకసారి की చూడండి. ओर ही देखते हैं। నిర్మాణాలు ధ్వంసం చేయబడ్డాయి. आप అసలు అస్తిత్వాన్నే రూపుమాపే ప్రయత్నాలు జరిగాయి. अद्भुत शक्ति అయినా देखिए, నేటికి రాముడు మన మనస్సులోనే नष्ट ఉన్నాడు. हो गई। మన సంస్కృతికి ఆధారం రాముడే. శ్రీరాముడే భారతదేశ గౌరవము, మర్యాద. क्या कुछ नहीं हुआ? శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు. अस्तित्व मिटाने ఈ का కారణంగానే అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరాముడి దివ్య మందిరం కోసం భూమి పూజ జరిగింది. राम आज भी हमारे मन में बसे हैं, हमारी संस्कृति के आधार है। श्री राम भारत की मर्यादा है। श्री राम मर्यादा पुरुषोत्तम है। इसी आलोक में अयोध्या में राम जन्मभूमि पर श्री राम के इस भव्य दिव्य मंदिर के लिए आज भूमि पूजन हुआ है।
यहां आने से पहले ఇక్కడికి వచ్చే ముందు నేను హనుమాన్ గఢ్ దర్శనం చేసుకున్నాను. రాముడి ప్రతి పనిని హనుమంతుడే చేస్తాడు కదా. ఈ కలియుగంలో రాముడి ఆదర్శాల పరిరక్షణ బాధ్యత కూడా హనుమంతుడిదే. హనుమంతుడి ఆశీర్వాదంతో శ్రీరామ మందిర భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైంది. రిపీట్. హనుమంతుడి ఆశీర్వాదంతో శ్రీరామ మందిర భూమి పూజ కార్యక్రమం ప్రారంభమైంది. సహచరులారా, శ్రీరామ మందిరం మన సంస్కృతికి ఆధునిక చిహ్నంగా నిలుస్తుంది. మన జాతీయ భావనకు ప్రతీకగా నిలుస్తుంది. అంతేకాదు, ఈ మందిరం కోటాను కోట్ల ప్రజల సామూహిక సంకల్ప శక్తికి ప్రతీక. ఈ మందిరం రాబోయే తరాల భక్తి శ్రద్ధలకు సంకల్పానికి ప్రేరణనిస్తుంది. ఇక్కడ ప్రతి రంగంలోనూ కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతి రంగంలోనూ ఈ అవకాశాలు పెంపొందుతాయి. सामूहिक संकल्प शक्ति का भी प्रतीक बनेगा. ये मंदिर आने वाली पीढ़ियों को आस्था, श्रद्धा और संकल्प की प्रेरणा देता रहेगा. इस मंदिर के बनने के बाद अयोध्या की सिर्फ भव्यता ही नहीं बढ़ेगी, इस क्षेत्र का पूरा अर्थतंत्र भी बदल जाएगा. यहां हर क्षेत्र में नए अवसर बनेंगे. हर क्षेत्र में अवसर बढ़ेंगे. सोचिए, ఒకసారి ఊహించండి, యావత్ ప్రపంచం నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తారు. యావత్ ప్రపంచం శ్రీరాముణ్ణి, జానకీమాతను దర్శించడానికి విచ్చేస్తుంది. ఈ ప్రాంతం అంతా ఎంతగా మారిపోతుందో ఊహించండి. సహచరులారా, రామ మందిరం నిర్మాణపు ప్రక్రియ యావత్ దేశాన్ని ఏకసూత్రంతో కలిపే ఒక కార్యక్రమం. ఇది ఒక మహోత్సవం. విశ్వాసానికి, నమ్మకానికి ఒక ఆకారం కల్పించటం, నరుడిని నారాయణుడితో కలపటం, ఈ లోకాన్ని విశ్వాసంతో ముడివేయటం, వర్తమానాన్ని గతంతో కలపటం. అంతేకాదు, మనల్ని మనం సంస్కారంతో మిళితం చేసుకోవటం. నేటి ఈ చారిత్రాత్మక క్షణాలు యుగ యుగాల వరకు, దిగ్దిగంతాల వరకు భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేస్తూ ఉంటాయి. కోట్లాది మంది రామభక్తుల సంకల్పం ఎంత సత్యపూర్ణమైనదో చెప్పటానికి ఈ రోజు ఒక ప్రమాణంగా నిలుస్తుంది. సత్యం, అహింస, భక్తి శ్రద్ధలు, బలిదానాలు, న్యాయాన్ని ప్రేమించే భారతదేశం సమర్పించే అపూర్వమైన కానుక ఇది. आज का ये दिन सत्य, अहिंसा, आस्था और बलिदान को न्याय प्रिय भारत की एक अनुपम भेंट है. कोरोना से बनी स्थितियों के कारण, కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఈ భూమి పూజ కార్యక్రమం ఎన్నో పరిమితుల మధ్య జరుగుతోంది. శ్రీరాముడి కార్యంలో ఏ మర్యాదనైతే ఉదాహరణగా చూపించాలలో దానినే దేశం యావత్తు ఉదాహరణగా నేడు మన ముందుంచింది. సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించినప్పుడు కూడా మనం ఈ మర్యాదనే పాటించాం. हमने तब भी किया था जब मानवीय सर्वोच्च न्यायालय ने अपना ऐतिहासिक फैसला सुनाया था. हमने तब भी देखा था कि कैसे सभी देशवासियों ने शांति के साथ सभी की भावनाओं का ध्यान रखते हुए व्यवहार किया था. దేశ ప్రజలందరూ శాంతి సద్భావనలతో అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఏ విధంగా అయితే వ్యవహరించారో మనం అప్పుడు కూడా చూశాం. ఇప్పుడు కూడా
అదే రకమైన మర్యాదను మనం చూస్తున్నాం. बल्कि సహచరులారా, ఈ इतिहास రామమందిరం ద్వారా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడమే కాదు, जिस ఒక విధంగా చెప్పాలంటే చరిత్ర పునరావృతం అవుతోంది. ఏ విధంగా అయితే ఉడత దగ్గర నుంచి వానరుల వరకు, बंधुओं को పడవ నడిపే వారి నుంచి వనవాసి సోదరుల వరకు అందరికీ శ్రీరాముడి విజయంలో ఒక మాధ్యమంగా పనిచేసే అదృష్టం లభించిందో, छोटे శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు भगवान श्री ఏ విధంగా అయితే చిట్టి చిట్టి గోపాలురు పెద్ద పాత్ర వహించారో, बड़ी ఛత్రపతి శివాజీ స్వరాజ్య స్థాపనకు ఏ విధంగా అయితే మామలీలు సహకరించారో, छत्रपति वीर शिवाजी ఏ విధంగా అయితే విదేశీ దురాక్రమణదారులతో పోరాటంలో వెనుకపడిన వారు, నిరుపేదలు, गरीब पिछड़े विदेशी आक्रांत మహారాజా సుహేల్ దేవుకు అండగా నిలిచారో, महाराजा सुहेल స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో సమాజంలో అణగారిన వెనుకబడిన వర్గాల వారు, ఆదివాసీలు ఏ విధంగా అయితే మహాత్మా గాంధీకి సహకరించారో, वर्ग ने అదే విధంగా आज ఈరోజు దేశ ప్రజల సహాయ సహకారాలతో गांधी जी రామమందిర నిర్మాణ పుణ్యకార్యం उसी ప్రారంభమైంది. तरह ఏ విధంగా అయితే రాళ్లపై శ్రీరామ అని రాసి రామసేతు నిర్మాణం జరిపారో, అదే విధంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలోనూ ఎంతో శ్రద్ధతో పూజా పునస్కారాలు జరిపిన ఇటుకలు రామమందిర నిర్మాణానికి ఇంధనంగా, వనరులుగా మారాయి. पत्थरों पर దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి, గుళ్ళ నుంచి తీసుకొచ్చిన మట్టి, నదుల నుంచి తీసుకొచ్చిన జలాలు, అక్కడి ప్రజల భావనలు, ఆలోచనలు, అక్కడి సంస్కృతి అవన్నీ घर घर ఇప్పుడు ఇక్కడ ఒక శక్తిగా ఆవిర్భవించాయి. నిజంగా ఇది पूर्वक నభూతో నభవిష్యతి. यहाँ ऊर्जा का स्रोत बन गई है. देश भर के धामों और मंदिरों से लाई गई मिट्टी और नदियों का पवित्र जल वहां के लोगों की, वहां की संस्कृति और वहां की भावनाएं आज यहां की एक अमोघ शक्ति बन गई है. वाकई वाकई ये न भूतो न भविष्यति है. भारत की आस्था భారతదేశపు ఈ భక్తి శ్రద్ధలు, అమోఘమైన దేశ ప్రజల సామూహిక శక్తి शक्ति యావత్ ప్రపంచానికి ఒక అధ్యయన के విషయం. लिए ఇది నిజంగా अध्ययन का परिशोधनांश विषय है, शोध का विषय है. साथियों, श्री సహచరులారా, रामचंद्र को శ్రీరాముడు तेज में తేజస్సులో సూర్యుడితో సమానం, सूर्य के समान, ఓర్పులో భూమితో సమానం, में బుద్ధిలో पृथ्वी के బృహస్పతి, तुल्य, అదే విధంగా యశస్సులో ఇంద్రుడితో సమానం. बृहस्पति के सदस्य, శ్రీరాముడి కథ యావత్తు సత్యం పట్ల మొక్కవోని నిష్ట కేంద్ర బిందువుగా సాగుతుంది. అందుకే श्री राम का శ్రీరాముడు चरित्र సంపూర్ణుడు. सबसे అందుకే अधिक వేలాది సంవత్సరాలుగా భారతదేశానికి శ్రీరాముడు దీపస్తంభంగా నిలిచాడు. सत्य पर శ్రీరాముడు अड़िग रहे. సామాజిక సామరస్యాన్ని తన పాలనకు పునాదిరాయిగా నిలుపుకున్నాడు. राम संपूर्ण ఆయన గురువు వశిష్ఠుల నుంచి జ్ఞానాన్ని, लिए ही పడవ నడిపేవాడి నుంచి ప్రేమను, శబరి నుంచి మాతృత్వాన్ని, प्रकाश హనుమంతుడు ఇతర వనవాసీ బంధువుల నుంచి श्री राम ने సహకారాన్ని, सामाजिक ప్రజల నుంచి విశ్వాసాన్ని పొందాడు. अपने అంతేకాదు, शासन की ఒక చిట్టి ఉడత సహాయాన్ని కూడా ఎంతో ఆనందంతో స్వీకరించాడు. गुरु वशिष्ठ से ज्ञान, केवट से प्रेम, सबरी से मातृत्व, हनुमान जी एवं वनवासी बंधुओं से सहयोग और प्रजा से विश्वास प्राप्त किया. यहां तक कि एक गिलहरी की महत्ता को भी उन्होंने सहर्ष स्वीकार किया. उनका अद्भुत व्यक्तित्व, उनकी वीरता, उनकी उदारता, రాముడి అద్భుత उनकी వ్యక్తిత్వం, सत्यनिष्ठा, వీరత్వం, దయాగుణం, సత్యనిష్ట, నిర్భయత్వం, ధైర్యం, దృఢత్వం, రాముడి దార్శనికత యుగ యుగాల వరకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. राम రాముడు ప్రజలందరినీ సమానంగా ప్రేమించాడు. समान प्रेम करते అయితే నిరుపేదలు, దీనులు, దుఃఖితుల పట్ల ఆయన ప్రత్యేకమైన కనికరాన్ని చూపాడు.
అందుకే उनकी विशेष సీతామాత రాముడి గురించి చెబుతూ इसीलिए तो దీన్ దయాళ్ బిర్దు సంభారి అంటుంది. అంటే राम जी के लिए कहती है దీనులు దుఃఖితుల జీవితాన్ని బాగు చేసేవాడు శ్రీరాముడు అని అర్థం. दयाल बिरुदु संभारी, यानी जो दीन है, जो दुखी हैं, उनकी बिगड़ी बनाने वाले श्री राम है. साथियों, సహచరులారా, రాముడు ప్రేరణగా నిలవని జీవన కోణం అనేదే లేదు. जहां हमारे राम రాముడు ప్రతిబింబించని భారతీయ భావన అనేదే లేదు. భారతదేశ విశ్వాసంలో నమ్మకంలో రాముడున్నాడు. जिसमें భారతదేశపు ఆదర్శాలలో రాముడున్నాడు. झलकते न हो, భారతదేశపు దివ్యత్వంలో రాముడున్నాడు. राम है. భారతదేశపు దర్శనంలో आदर्शों में राम है, శ్రీరాముడున్నాడు. भारत की दिव्यता में राम है, भारत के दर्शन में राम है. हजारों साल पहले వేలాది సంవత్సరాల క్రితం వాల్మీకి రామాయణంలో రాముడు ప్రాచీన భారతానికి మార్గదర్శకుడిగా जो ఉన్నాడు. राम అదే రాముడు మధ్యయుగంలో తులసీదాస్, కబీర్ దాస్, గురునానక్ వంటి మహాపురుషుల ద్వారా భారతదేశానికి శక్తిని సమకూర్చారు. की लड़ाई के समय ఆ రాముడే స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ భజనల్లో అహింస సత్యాగ్రహపు శక్తిగా నిలిచాడు. से के राम తులసీదాస్ రాముడు సగుణ రాముడు, అంటే రూపం ఉన్నవాడు. निर्गुण राम, గురునానక్, కబీర్ దాస్ రాముడు నిర్గుణ రాముడు. राम బుద్ధ భగవానుడు కూడా तो सदियों రాముడితో మమేకమయ్యాడు. जैन శతాబ్దాలుగా का भी ఈ అయోధ్య నగరం జైన మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. శ్రీరాముడి సర్వవ్యాపకత్వమే विविधता में భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వపు జీవన చరిత్ర. तमिल में कंबर, తమిళంలో కంబరామాయణమైతే तेलुगु में తెలుగులో రఘునాథ రామాయణం, రంగనాథ రామాయణం, ఒరియాలో రూయిపాద్ కాతేడ్ 10 రామాయణాలైతే కన్నడంలో కుముదేంద్ర రామాయణం. हिंदू रामायण है. మీరు కాశ్మీర్ వెళితే కనుక అక్కడ రామావతార్ చరిత్ర దొరుకుతుంది. रामावतार మలయాళంలో రామచరిత్రం లభిస్తుంది. मलयालम में బంగ్లాలో रामचरित కృత్తివాస్ రామాయణం అయితే గురు గోవింద్ సింగ్ స్వయంగా గోవింద్ రామాయణం రాశారు. వేర్వేరు రామాయణాల్లో వేర్వేరు ప్రాంతాల్లో రాముడు लिखी है. వేర్వేరు రూపాల్లో కనిపిస్తాడు. अलग अलग रामायणों में రాముడు अलग अलग ప్రతి जगहों చోట ఉన్నాడు. राम రాముడు అందరివాడు. भिन्न रूपों में అందుకే భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రధాన సూత్రం రాముడు. राम सबके हैं. इसलिए राम भारत की अनेकता में एक तरह के सूत्र है. साथियों, సహచరులారా, कितने ప్రపంచంలో ఎన్నో దేశాలు राम రామనామానికి వందనాలు చేస్తాయి. वंदन करते हैं. అక్కడి పౌరులు స్వయంగా తమకు తాము రాముడితో ముడివడిన వారేనని నమ్ముతారు. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియా. जिस देश में అక్కడ మన దేశంలో లాగానే కాకావిన్ రామాయణం, స్వర్ణదీప రామాయణం, యోగేశ్వర రామాయణం వంటి ఎన్నో అద్భుతమైన రామాయణాలున్నాయి. काका ఇప్పటికి కూడా रामायण, రాముడు అక్కడ పూజ్యనీయుడు. नदीप, కాంబోడియాలో రమ్కేర్ రామాయణం ఉంది. योगेश्वर లావోస్లో ప్రలాక్ ఫ్రాలాం రామాయణం ఉంది. रामायण, మలేసియాలో హికాయత్ సేరీరామ్ ఉంటే థాయిలాండ్లో రామాకేన్ ఉంది. ఇరాన్, చైనా దేశాలలో కూడా రాముడికి సంబంధించిన కథలు, గాథల వివరాలు లభిస్తాయి. శ్రీలంకలో రాముడి కథను रामायण है. జానకీ హరణం పేరుతో గానం చేస్తూ ఉంటారు. हिकायत ఇక నేపాల్కైతే రాముడితో ఆత్మీయ సంబంధం ఉంది. रामा केन है. జానకీ మాతతో आपको ఆ దేశం ముడిపడి ఉంది. ईरान और चीन में भी राम के प्रसंग तथा राम कथाओं का विवरण मिलेगा. श्रीलंका में रामायण की कथा जानकी हरण के नाम सुनाई जाती है और नेपाल का तो राम से आत्मीय संबंध माता जानकी से जुड़ा है. ऐसे ही दुनिया के और न जाने कितने देश हैं. ఇదే విధంగా ప్రపంచంలో ఎన్నో దేశాలలో, ఎన్నో తీరాలలో రాముడు अतीत ఏదో ఒక రూపంలో గతంలో అక్కడి ప్రజల జీవితంలో మమేకమై ఉన్నాడు. बसे बसे ఇప్పటికీ
భారతదేశానికి అవతల డజన్ల కొద్దీ దేశాలలో అక్కడి భాషల్లో రామకథ ప్రసారాలు సాగుతూనే ఉన్నాయి. वहाँ की भाषा में राम ఆ దేశాలలోని కోట్లాది ప్రజలు కూడా ఇక్కడ రామమందిర నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కావడంతో देशों में ఎంతో ఆనందానుభూతికి లోనవుతున్నారన్న విశ్వాసం నాకుంది. राम मंदिर के निर्माण का చివరికి రాముడు అందరివాడు, అందరిలో ఉన్నవాడు కూడా. सुखद अनुभूति हो रही होगी. आखिरकार राम సహచరులారా, सबके हैं. శ్రీరాముడిలాగే అయోధ్యలో నిర్మితమయ్యే ఈ భవ్య రామమందిరం కూడా मुझे ఎంతో సమృద్ధమైన భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్న నమ్మకం నాకుంది. अयोध्या में बनने वाला ఇక్కడ నిర్మితమయ్యే రామమందిరం राम मंदिर అనంతకాలం వరకు యావత్ మానవత్వానికి ప్రేరణనిస్తుందన్న నమ్మకం కూడా నాకుంది. विरासत का द्योतक होगा. मुझे विश्वास है कि यहां निर्मित होने वाला राम मंदिर अनंत काल तक पूरी मानवता को प्रेरणा देगा. इसलिए हमें అందుకే ये भी सुनिश्चित శ్రీరాముడి करना है సందేశాన్ని, कि రామమందిర भगवान श्री राम का సందేశాన్ని, संदेश మన వేలాది సంవత్సరాల సంస్కృతి సాంప్రదాయాల సందేశాన్ని నిరంతరం हमारी हजारों యావత్ ప్రపంచానికి सालों का అందేలా संदेश మనమే సునిశ్చితం చేయాలి. पूरे మన विश्व तक జ్ఞానాన్ని, निरंतर మన జీవన पहुंचे. దృష్టిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన हमारे బాధ్యత ज्ञान, మన हमारी వర్తమాన जीवन తరానిది, दृष्टि से భవిష్యత్తు తరానిది. विश्व परिचित हो. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీరాముడు అడుగులు పడిన ప్రతి చోట और हमारी రామ్ సర్క్యూట్ నిర్మాణం జరుగుతోంది. विशेष जिम्मेदारी है. इसी को समझते हुए आज देश में भगवान राम के चरण जहां जहां पड़े वहां राम सर्किट का निर्माण किया जा रहा है. अयोध्या तो भगवान राम की अपनी नगरी है. సరే, अयोध्या की అయోధ్య అయితే స్వయంగా రాముడి సొంత నగరం. राम ने कही है. అయోధ్య గొప్పతనాన్ని जन्मभूमि శ్రీరాముడే స్వయంగా చెప్పాడు. पूरी सुहावनी. జన్మభూమి మమ పురి సుహావని हम कह అంటే रहे हैं నా జన్మభూమి ఎంతో ఆహ్లాదకరమైనది అని అర్థం. अलौकिक शोभा की नगरी. రాముడే చెప్పాడు, मुझे నా खुशी జన్మభూమి है, అయోధ్య आज అలౌకిక సౌందర్య प्रभु నగరం. राम की जन्मभूमि की भव्यता ఈ రోజు రామ జన్మభూమి భవ్యతను, దివ్యతను ఇనుమడింపజేసే ఎన్నో చారిత్రాత్మకమైన కార్యక్రమాలు జరుగుతుండటం साथियों నాకెంతో ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. शास्त्रों में कहा गया है సహచరులారా, మన దగ్గరున్న శాస్త్రాల్లో सदस्यो చెప్పారు, राजा నరాం సదృశో రాజా नीतिवान अभूत. పృథ్వీయాం నీతివాన్ यानी అభూత్. कि అంటే पूरी पृथ्वी ఈ पर భూమి మీద श्री राम శ్రీరాముడు के వంటి जैसा నీతివంతుడైన రాజు नीतिवान ఎప్పుడూ शासक లేనే कभी లేడు. हुआ ही नहीं. శ్రీరాముడు నేర్పిన श्री పాఠం राम की शिक्षा है నాహీ దరిద్రకౌ దుఃఖీ నదీన అంటే ఎవ్వరూ దుఃఖితులు కాకూడదు, ఎవ్వరూ నిరుపేదలు दुखी కాకూడదు. न हो, गरीब न हो. श्री राम का सामाजिक శ్రీరాముడిచ్చిన సామాజిక సందేశం बहुष्ट नर नारी कहा ప్రహృష్ట నర నారీక సమాజ ఉత్సవ శోభిత. नर नारी స్త్రీలు सभी పురుషులు అందరూ సమానంగా సుఖ సంతోషాలను పొందాలి. भेदभाव नहीं. శ్రీరాముడి మరో ఆదేశం राम का निर्देश है కచ్చిద్ వృద్ధాన్ సబాలా दे दयती है వైద్యాన్ ముఖ్యాన్ రాఘవ త్రిభి ఏతై వృభూషసే. जीविना. వృద్ధులు, పిల్లలు, వైద్యులను ఎప్పటికీ కాపాడాలి. सभी हमेशा శ్రీరాముడి खुश रहे. పిలుపు. श्री राम జో का సభీత్ आदेश है, ఆవా శరణాయి రకిహు తాహి ప్రాణకీ నాయి. उद्धांच శరణుగొన్న వారిని రక్షించటం అందరి కర్తవ్యం. वैद्यान मुखान राघव శ్రీరాముడి సూక్తి. त्रिभिः జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. बुजुर्गों की జనని बच्चों की జన్మభూమి స్వర్గం కంటే మిన్న. सदैव रक्षा होनी चाहिए. ये कोरोना ने हमको बराबर सिखा दिया है. श्री राम का आह्वान है, जो सभित आवाज सरनाई रखी हूं ताही प्राण की नाई. जो शरण में आए उसकी रक्षा करना सभी का कर्तव्य है. श्री राम जी का ही ये संदेश है. श्री राम जी का भी कमिटमेंट है, जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी. अपनी मातृभूमि स्वर्ग से भी बढ़कर होती है. और भाइयों बहनों,
ये भी श्री राम की नीति है और वो क्या है? भय बिनु होई न प्रीति। సోదర సోదరీమణులారా, इसलिए ఇది కూడా हमारा देश శ్రీరాముడు చెప్పిన నీతి సూత్రమే. जितना ताकतवर होगा భయబిను హోయి నా ప్రీతి. उतनी ही అందుకే प्रीति మన దేశం ఎంత బల సంపన్నమవుతుందో అంతగా राम की ప్రేమ यही नीति, శాంతి పరిఢవిల్లుతాయి. राम की यही रीति శ్రీరాముడి నీ నీతి, सदियों से రాముడి ఈ నీతి సూత్రమే दर्शन करती है। శతాబ్దాలుగా భారతదేశానికి మార్గదర్శనం చేస్తోంది. इन्हीं జాతిపిత మహాత్మా గాంధీ इन्हीं मंत्रों के ఈ నీతి సూత్రాలు, ఈ మంత్రాల నేపథ్యంలోనే का सपना थे। రామరాజ్యం ఏర్పడాలన్న కలలు का కన్నారు. जीवन రాముడి జీవితం, ఆయన ప్రవర్తన మహాత్మా గాంధీ రామరాజ్యానికి దారి చూపాయి. సహచరులారా, స్వయంగా శ్రీరాముడే చెప్పాడు, దేశ్ కాల్ అవసర్ అనుహారీ బోలే వచన్ వినీత్ బిచారి. అంటే రాముడు विनित विचार సమయ సందర్భాలను, ప్రదేశాలను, పరిస్థితులను అంచనా వేసి ఆలోచిస్తాడు, समय చెప్తాడు, చేస్తాడు. और परिस्थितियों के రాముడు हिसाब से बोलते हैं, కాలంతో పాటుగా నడవడాన్ని, ఎదగడాన్ని మనకు నేర్పుతాడు. करते भी है। రాముడు ఎప్పుడూ కూడా మార్పు వైపే ఉంటాడు. समय के साथ రాముడు बढ़ना सिखा, ఆధునికత్వపు పక్షపాతి. ఈ ప్రేరణలతోటి, चलना सिखा। శ్రీరాముడి ఆదర్శాలతోటే राम భారతదేశం परिवर्तन के ముందుకు पक्षधर సాగుతోంది. है। సహచరులారా, आधुनिकता के శ్రీరాముడు पक्षधर है। మనకు కర్తవ్య పాలన నేర్పాడు. इन्हीं प्रेरणाओं के साथ మన కర్తవ్యాలను మనం ఏ విధంగా నిర్వహించాలో के साथ ఆ పాఠం కూడా నేర్పాడు. आज రాముడు आगे बढ़ रहा है। మనల్ని పగ, శత్రుత్వాల నుంచి प्रभु తప్పించి श्री राम ने हमें జ్ఞానం, బోధన, పరిశోధన మార్గాల వైపు మళ్లించాడు. अपने कर्तव्यों को कैसे निभाएं इसकी सीख दी है। उन्होंने हमें विरोध से निकलकर बोध और शोध का मार्ग दिखाया है। हमें आपसी प्रेम और भाईचारे के जोड़ से राम मंदिर की इन शिलाओं को जोड़ना है। మనం ప్రేమ, సుహృద్భావాలతో రామమందిరం కోసం ఈ ఇటుకలను జోడించాలి. కాకపోతే ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేంటంటే, हुआ है ఎప్పుడెప్పుడు మానవత్వం రాముడినే నమ్మిందో అప్పుడప్పుడు ప్రగతి సాధ్యమైంది. ఎప్పుడెప్పుడు మనం దారి తప్పామో भावनाओं का వినాశనానికి తలుపులు తెరుచుకున్నాయి. हमें మనం सबके साथ అందరి ఆలోచనలని, सबके మనోభావాలని దృష్టిలో ఉంచుకోవాలి. सबका మనం विकास करना, అందరితో కలిసి అందరి విశ్వాసాన్ని చూరగొని అందరి ప్రగతి కోసం పనిచేయాలి. शक्ति से మన పరిశ్రమ, మన సంకల్ప శక్తి ద్వారా ఒక ఆత్మవిశ్వాసపూరితమైన ఆత్మ నిర్భర భారతాన్ని నిర్మించాలి. निर्माण करना। సహచరులారా, తమిళ రామాయణంలో రాముడు ఇలా అంటాడు, तमिल रामायण में కాలాం తాయ ఈండ్ ఇనుం ఇరుత్తి పోలాం. అంటే कालम ताण ఇక ఇప్పుడు ఆలస్యం చేయకూడదు, इरितु ఇప్పుడే ముందుకు సాగాలి. भावी। ఈరోజు భారతదేశానికి, మనందరికీ కూడా अब हमें రాముడిచ్చే సందేశం आगे ఇదే. बढ़ना है। నాకు నమ్మకం ఉంది, भारत के लिए మనమందరం ముందుకు సాగుతాం. हम सबके लिए भी దేశం ప్రగతిని సాధిస్తుంది. भगवान राम का यही संदेश శ్రీరాముడి ఈ మందిరం యుగ యుగాల వరకు మానవత్వానికి ప్రేరణనిస్తూ ఉంటుంది, మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. आगे बढ़ेगा। కరోనా కారణంగా ఏర్పడిన ఈ పరిస్థితుల్లో రాముడు చూపిన మర్యాద మార్గం ఈ రోజు ఈ పరిస్థితుల్లో మరింత ఆవశ్యకం. मार्गदर्शन करता వర్తమాన పరిస్థితుల్లో మర్యాద అంటే 2 గజాల దూరం, वजह से మాస్క్ ధరించటం. जिस तरह के हालात है, प्रभु राम का मर्यादा का मार्ग आज और अधिक आवश्यक है। वर्तमान की मर्यादा है 2 गज की दूरी, मास्क है जरूरी। మర్యాదల్ని పాటిస్తూ मर्यादाओं का पालन దేశ करते ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖంగా ఉండేలా చూడాలని నేను శ్రీరాముణ్ణి ప్రార్థిస్తున్నాను. माता जानकी దేశ ప్రజలందరిపైన रखे। సీతామాత, శ్రీరామచంద్రుల ఆశీర్వాదం ఎల్లప్పటికీ వర్షించాలి. सभी ఈ देशवासियों శుభాకాంక్షలతోటే माता దేశ सीता और ప్రజలందరికీ श्री राम का आशीर्वाद మరొకసారి बना అభినందనలు. रहे। इन्हीं ఇది ఒక్కసారి అందరూ शुभकामनाओं అనండి, के साथ సియాపతి రామచంద్రజీకి జై. एक बार फिर జై సియారాం, कोटि జై कोटि సియారాం. मेरे साथ
पूरे भक्ति भाव से बोलिए, सियापति रामचंद्र की, सियापति रामचंद्र की, सियापति रामचंद्र की। बहुत बहुत धन्यवाद।